అధైర్యపడిపోవద్దు. డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ బట్టో, మీ మెడికల్ చెకప్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టో మీరు కృంగిపోవద్దు. బాహిరంగ పురుషుడు వృద్ధాప్యం వచ్చే కొద్ది కృషించిపోతూనే ఉంటాడు. ఎవడ ఆపలేడు. వృద్ధాప్యాన్ని ఎవరు ఆపగలడు? ఎవడల్లో ఉన్న బలం ఇప్పుడు ఎలా ఉంటుంది? దేవుని యందు ఉన్న వారికి ఆత్మబలం వస్తుంది. ఆయన కూడా కనిపెట్టిన వాడు నూతన బలం పుంజుకుంటాడు. సర్వసాధారణంగా మన శరీరం కృషించిపోతుంది. దాన్ని గురించే దిగులు పడుతున్నావు కానీ నా అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా? చూడండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నారు. హల్లెలూయా. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అంతరంగ పురుషుని యందు ఆత్మలో బలపడుతున్నారు.